ఏడ్చకూడదు. గుడ్ గర్ల్, ఓకేనా? హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ మీతో ధన్వికి స్కూల్ లేనప్పుడు నా వీకెండ్ రొటీన్ ఎలా ఉంటుంది అని షేర్ చేస్తూ కొన్ని హెల్దీ రెసిపీస్, అలాగే మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న క్యాస్ట్ ఐరన్ సీజనింగ్ అండ్ మెయింటెనెన్స్ టిప్స్ అయితే షేర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. అలాగే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఫుల్ అవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడగలరు. మండే టు ఫ్రైడే రొటీన్ ఒకలా ఉంటే సాటర్డే సండే మాత్రం కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే సాటర్డే సండే ధన్వికి స్కూల్ ఉండదు. లంచ్ బాక్స్ హడావిడి, తనని రెడీ చేసి స్కూల్కి పంపించాలి. ఈ హడావిడి అంతా ఉండదు. తను లేవడం కొంచెం లేట్ అవుతుంది. సో పీస్ఫుల్గా నాకు మీ టైం అనేది చాలా ఎక్కువసేపే ఉంటుంది. అండ్ నేను కూడా కొద్దిగా లేట్గానే లేస్తాను. ఒక 5-5:30 కాకోకుండా 6:30, 7 ఆ మధ్యలో అయితే లేస్తాను. ఇవాళ కూడా 6:30కి లేచాను. లేచాక ఇంకా ఈషక్రియ చేసి ఇవాళ యోగా ఈవినింగ్ చేద్దామనేసి వాక్ అయితే వచ్చాను. మామూలుగా ధన్విని స్కూల్కి పంపించాక వాక్కి వెళ్తాను. చాలా భయంకరమైన గాలి ఉంటుంది. అందుకే లాస్ట్ ఒక 2 డేస్గా ఇలా ఎర్లీ మార్నింగ్ ఒక 7-7:30 లోపలే వస్తున్నాను. కొంచెం గాలి తక్కువగా ఉంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అప్పుడప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంటుంది కదా, ఆ సన్ రైజ్ మన మీద పడడం చాలా బాగా అనిపించింది. అందుకనేసి ఇక పైన ఎర్లీ మార్నింగే వాక్ చేద్దామని అయితే అనుకుంటున్నా. చూడాలి ఎన్ని రోజులు ఇది కంటిన్యూ చేయగలుగుతాను. ఎందుకంటే అన్ని డేస్ ఒకేలాగే ఉండవు కదా, ఒక్కొక్క రోజు హడావిడిగా ఉంటుంది, పనులు వేరే వేరేగా ఉంటాయి. సో ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు అర్లీగా అయితే ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ మన రొటీన్ అనేది ఎప్పుడూ ఒక ఫిక్స్డ్గా ఇలాగే ఉండదు. మనకు ఒక ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఈరోజు ఇది అవ్వలేదంటే నెక్స్ట్ వేరే టైంకి రీస్కెడ్యూల్ చేసేలాగా ఉండాలి. ఇప్పుడు ఇది నేను నా రొటీన్లో ఇది రాసుకున్నాను, ఈ టైంకి ఇది అవ్వలేదు అని ఫ్రస్ట్రేట్ అయ్యేలాగా ఉండకూడదు. మన మైండ్ సెట్ని ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. ఇక వాక్ ఫినిష్ చేశాక వెజిటేబుల్ షాప్కి అయితే వచ్చాను. కొన్ని ఆకుకూరలు అలాగే వెజిటేబుల్స్ కావాల్సింటే తీసుకుందామని. ఇంతకుముందు అయితే అమెజాన్ ఫ్రెష్లో తెప్పించుకునేదాన్ని వారానికి సరిపడా. ఇప్పుడు అపార్ట్మెంట్కి పక్కనే ఉండడం వల్ల ఎవ్రీ 2 days వన్స్ తెచ్చుకుంటున్నా, ఫ్రెష్గా ఉంటాయి అనేసి. ఇంకా ఇవాళ తోటకూర బస్సారు చేద్దామని తోటకూర కూడా తీసుకున్నాను. 7-10కి అలా వెళ్ళాను వాకింగ్కి. వచ్చేసరికి 8:50 అయ్యింది. ఇదే వీకెండ్స్లో అడ్వాంటేజ్ మనకు. మార్నింగ్ ఏ హడావిడి ఉండదు. కొంచెం అర్లీగా లేచామా అందరికన్నా ముందు అంటే ఇలా పీస్ఫుల్గా మన కోసం కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. వాక్ చేసి ఇవాళ కాసేపు కూర్చొని మెడిటేషన్ చేసి కాసేపు రిలాక్స్ అయ్యి వెజిటేబుల్స్ కూడా తీసుకొని అయితే వచ్చాను. మొన్న లాస్ట్ నేను వ్లాగ్ షేర్ చేశాను కదా, పర్ఫెక్ట్ ఫుల్ డే రొటీన్ అని. దానికి ఒకరు కమెంట్ చేశారు, ఫిక్స్డ్ రొటీన్ ఎప్పుడు ఒకేలాగే ఉంటే బోర్ కొడుతుంది కదా, ఎలా మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం అనేసి. ఒకే రొటీన్ ఎక్కడ ఉంటుంది, టైమింగ్స్ ఒకేలాగే ఉంటాయి కానీ డైలీ టాస్క్ మారుతూ ఉంటుంది కదా. అండ్ నేను ఎవ్రీ 2 months ఆర్ 3 months వన్స్ ఖచ్చితంగా షఫుల్ చేస్తూనే ఉంటానంటే మార్నింగ్ చేసే రొటీన్ ఈవినింగ్కి చేంజ్ చేయడం, ఈవినింగ్వి మార్నింగ్ అలాగా. ఇంకా కొన్ని కొత్త హ్యాబిట్స్ ఏమైనా అలవాటు చేయడం, లైక్ బుక్ రీడింగ్ కావచ్చు, మ్యూజిక్ వినడము, లేకపోతే డ్యాన్స్, ఇలా ఏవైనా సరే కొత్త హ్యాబిట్స్ మనకి ఇష్టమైనవి మనం ఇంకల్కేట్ చేసుకోగలిగితే మనకు రొటీన్ అనేది ఒకేలాగా ఉండదు, బోర్ కొట్టదు. అండ్ ఈ 7 daysలో కూడా ఫస్ట్ 5 days మండే టు ఫ్రైడే వర్కింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో అవి రొటీన్ ఒకేలాగే ఉంటుంది, ఆల్మోస్ట్ ఫిక్స్డ్గా. సాటర్డే సండే అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడికన్నా బయటికి వెళ్ళడమో లేకపోతే ఏదైనా వేరే ఫ్యామిలీ టైం, మూవీ, ఇలా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో మన సిచ్యువేషన్కి అకార్డింగ్గా రొటీన్ని ప్లాన్ చేసుకోవాలి. నాకు సంబంధించినంత వరకు ఒక రొటీన్ని ఫాలో కాకుండా ఉంటే గందరగోళంగా ఉంటుంది. అంటే ఒక స్ట్రక్చర్డ్ రొటీన్ లేకపోతే, ఒక రొటీన్ ఉన్నట్లయితేనే చాలా పీస్ఫుల్గా సమాధానంగా అనిపిస్తుంది. ఆ టాస్క్ ఫినిష్ చేసామా, రిమైనింగ్ టైం ఒక్కొక్కసారి చాలా టైం మిగులుతుంది, ఆఫ్టర్నూన్స్ కానీ లేదా ఈవినింగ్స్ కూడా. అప్పుడు నాకు ఇష్టమైన మూవీస్ కానీ లేకపోతే ఇష్టమైన వర్క్ ఏదైనా చేయడానికి ఆ టైంని నేను స్పెండ్ చేసుకోగలుగుతాను. లేస్తావా ఇంకా? గుడ్ మార్నింగ్, లవ్ యూ. అమ్మో, నీ డ్రెస్లో ఎన్ని సింహాలు ఉన్నాయి నాన్న. సింబా ఎలిఫెంట్ కూడా ఉందా? నీ ఫ్రెండ్స్ వాళ్ళంతా? నీ ఫ్రెండ్స్ వాళ్ళు? జిరాఫ్ కూడా ఉంది. వావ్, కోతి కూడా ఉందా?
వాళ్ళందరు నీ ఫ్రెండ్సా? వచ్చేలోగా ధన్వి కూడా లేచేసింది. ఇప్పుడంతా ఏడవదు, నిద్ర లేచి ఒకవేళ కనిపించకపోయినా పిలుస్తుంది, లేకపోతే తనే వచ్చేస్తుంది. ఒకవేళ నేనేమైనా వాష్రూమ్లో అలా ఉన్నాను అంటే కామ్గా ఉంటుంది, కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా తను నిద్ర లేచాక బాల్కనీకి పిలుచుకొచ్చి ఇలా వాటర్ తాపించి తనకు ఇంకా తులసమ్మకు, సూర్య భగవానుడికి, అలాగే యూనివర్స్కి దండం పెట్టించడము, పాజిటివ్ అఫర్మేషన్స్, ప్రేయర్స్ ఇవన్నీ కూడా నేను చేపిస్తా డైలీ. ఆల్రెడీ తన ఫుల్ డే రొటీన్ వీడియోలో డీటెయిల్గా షేర్ చేశాను. ఎవరైనా కావాలి అంటే కొత్తగా వచ్చే వాళ్ళకు తెలియదు కదా అనేసి చెప్తున్నాను. ఒకసారి ధన్వీస్ రొటీన్ ప్లేలిస్ట్ చెక్ చేయండి. తనకు మార్నింగ్ ఎలా ఉంటుంది తన రొటీన్, అలాగే తనకి ఎలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పిస్తాను అనేసి డీటెయిల్గా అయితే షేర్ చేశాను. ఇంకా నా రొటీన్ విషయానికి వస్తే ఫ్రైడే లోపలే ఎడిటింగ్ కానీ ఇంకా మొబైల్లో వర్క్స్ ఏమన్నా ఫినిష్ చేసేసుకుంటే ఎడిట్ చేసి స్కెడ్యూల్ చేస్తా. ఈవెన్ సాటర్డే సండే షార్ట్స్ని కూడా నేను ముందే ఎడిట్ చేసేసి స్కెడ్యూల్ చేసేస్తా. సో దట్ ఈ 2 రోజులు కంప్లీట్గా ధన్వితో అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికే నేను ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే వారం మొత్తం మన పనుల్లో బిజీగా ఉంటాం కదా, ఈ 2 రోజులే వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేయడము, లేదంటే కలిసి సినిమా చూడడము, ఎక్కడికైనా బయటికి వెళ్ళడము, ఇలా చేయడం వల్ల కొంచెం రొటీన్ డిఫరెంట్గా ఉంటుంది, బోర్ కొట్టదు. అట్ ద సేమ్ టైం మనం నెక్స్ట్ వీక్ని ఫ్రెష్గా మంచి ఎనర్జీతో స్టార్ట్ చేయొచ్చు. ఇంకా వీకెండ్ రిచువల్స్లో హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ కంపల్సరీ. ఖచ్చితంగా హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసి, అలాగే సున్నిపిండి యూస్ చేస్తాం స్నానానికి. ఇంట్లో అందరము ఇది కొన్ని ఇయర్స్గా ఫాలో అవుతుండే రిచువల్ ఇది. సో సాటర్డే కానీ సండే కానీ అకార్డింగ్ టు అంటే ఆ రోజు ఏమైనా వర్క్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఆ 2 రోజులు ఒక రోజు ఈ హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతాము. ఇంకా కొత్తగా వచ్చిన వ్యూవర్స్ అడుగుతూ ఉన్నారు కదా ధన్వి హెయిర్ కేర్ గురించి చెప్పండి అని. యాక్చువల్గా తన జెనెటికల్గానే అంటే పుట్టేటప్పుడే మంచి హెయిర్ తోటే పుట్టింది. ఇంకా దాన్ని మనం కాపాడుకుంటూ రావాలి, ఎక్సెసివ్ కెమికల్స్కి కానీ అలా ఎక్స్పోజర్ చేయకోకుండా. ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో షేర్ చేస్తా, ధన్వికి ఏ ఆయిల్ యూస్ చేస్తా, అలాగే తన హెయిర్కి ఎలాంటి కేర్ తీసుకుంటాం, ఈ టిప్స్ అన్నీ కూడా. ఇంతకుముందు వారంలో 2 సార్లు ఆయిల్ అప్లై చేసి హెడ్ బాత్ చేపించేదాన్ని. బట్ ఇప్పుడు వెదర్ చేంజ్ అయింది కదా, వర్షాకాలం అస్సలు జుట్టు అంత త్వరగా ఆరదు, అందులో స్కూల్ ఉన్నప్పుడు ఇంకా కష్టం అవుతుందని ఇలా వీకెండ్స్లో సాటర్డే కానీ సండే కానీ ఆయిల్ అప్లై చేసి ఒక 2 hours అలా వదిలేసిన తర్వాత హెడ్ బాత్ చేపించేస్తా తనకు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాక ఇవాళ అర్లీగానే లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. బయటికి వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోతే లంచ్కి లేట్ అవుతుందనేసి కర్రీ చేసి పెట్టేసి వెళ్తే వచ్చి తినేయచ్చు. ఇవాళ వచ్చేసి నేను తోటకూరతోటి బస్సారు, ఇది కర్ణాటక స్టైల్ రెసిపీ, చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ హెల్దీ రెసిపీ కూడా ఇది. దీనికోసం ఫస్ట్ తోటకూర ఆకుల్ని మాత్రమే తీసి సపరేట్గా క్లీన్ చేసి పెడుతున్నాను. ఈ తోటకూర అసలు వేస్ట్ అవ్వదు. ఎలా అంటే ఆకులతోటి మనము పప్పు కానీ లేదా తాలింపు లేకపోతే ఇలా బస్సారు ఏదో ఒక రెసిపీ చేసుకుంటాం కదా, ఈ కాడల్ని చాలామంది పడేస్తూ ఉంటాం. కాకపోతే ఈ కాడలతోటి సూప్ చేసుకోవచ్చు, లేదా తాలింపులాగా కొంచెం స్టీమ్ చేసి మనం బీన్స్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలా ఫ్రై చేసుకోవచ్చు. లేదు అంటే మిక్స్డ్ వెజిటేబుల్ సాంబార్ చేస్తాం కదా, ఆ సాంబార్లోకైనా సరే ఇవి వేసేసుకోవచ్చు. సో వేస్ట్ అవ్వదు. ఈ తోటకూర మన హెల్త్కి చాలా మంచిది. ఇందులో విటమిన్ E, విటమిన్ C, ఫోలేట్, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉంది, ఐరన్ డెఫిషియన్సీ ఉంది అనేవాళ్ళు రెగ్యులర్గా తోటకూరని డయట్లో ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. తోటకూర అనే కాదు, ఏ గ్రీన్ లీఫీ వెజిటబుల్ అయినా సరే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వారంలో 2 లేదా 3 రోజులు ఖచ్చితంగా తీసుకోండి అని అయితే నేను సజెస్ట్ చేస్తాను. మీలో ఎంతమందికి ఈ బస్సార్ రెసిపీ తెలుసు, చేసుకుంటారు ఇంట్లో అని నాకు కమెంట్లో షేర్ చేయండి. ఎందుకంటే ఇది కర్ణాటక రెసిపీ కదా, ఇక్కడే ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆంధ్ర సైడ్ నాకు తెలిసి తక్కువే ఇది చేసుకోవడము. ఇది ఎలా ఉంటుందంటే కొంచెం రసము అలాగే సాంబార్కి మధ్యలో ఉంటుంది కన్సిస్టెన్సీ, మరీ పల్చగా ఉండదు అలాగని మరీ థిక్గా ఉండదు. కాబట్టి దీనికి వాటర్ మనం చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ముందుగా అయితే ఒక బౌల్లో ఒక 1/2 కప్ కందిపప్పును తీసుకొని బాగా వాష్ చేసి నేను ఒక 4 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఉడికేటప్పుడు కూడా కొంచెం వాటర్ తగ్గుతుంది కాబట్టి 4 గ్లాసులు వాటర్ వేసి దీన్ని ఒక 50 to 60% ఈ పప్పు ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇంకా ఈ పప్పు ఉడికేలోగా ఆకుకూర క్లీన్ చేసేసుకుంటున్నాను. చూడ్డానికి ఆకుకూర ఇంత కనిపిస్తుంది కదా, ఉడికిన తర్వాత కొంచెమే అవుతుంది.
ఫస్ట్ అయితే నేను ఆకుని ఇలా కట్ చేసేసి తర్వాత వాష్ చేస్తాను. కొంతమంది వాష్ చేశాక కట్ చేస్తారు, బట్ నాకు ఇదేమో కన్వీనియంట్గా అనిపిస్తుంది. ఏ ఆకుకూరైనా సరే నీళ్ళలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఆకుకూరను ఒక 10-15 నిమిషాలు సోక్ చేసేసి తర్వాత 2-3 సార్లు బాగా వాష్ చేయాలి. దీనిపైన ఉన్న కెమికల్ రెసిడ్యూస్ కానీ లేకపోతే దుమ్ము ఏదైనా సరే వెళ్ళిపోతుంది. ఎందుకంటే చాలా దుమ్ము ఉంటుంది అండ్ ఆకుకూరలు ఫ్రెష్గా ఉండాలని చాలా కెమికల్ స్ప్రే చేస్తూ ఉంటారు కదా, కాబట్టి బాగా వాష్ చేసి కుక్ చేసుకోవడం మంచిది. ఇలా పప్పు ఒక 50-60% ఉడకాలి. చేతితో బాగా గట్టిగా ప్రెస్ చేస్తే మెదగాలి, మరీ హార్డ్గా ఉండకూడదు. ఇలా మెదిగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుకూరను ఇందులోకి వేయాలి. ఈ ఆకుకూర ఉడికేసరికి పప్పు కూడా మనకు కుక్ అయిపోతుంది. మనం ప్రెషర్ కుక్ చేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. దీన్ని ప్రెషర్ కుక్ చేయకూడదు. ఈవెన్ 1 విజిల్ ప్రెషర్ కుక్ చేసుకున్నా కూడా బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇది తాలింపుతో పాటు తినేటప్పుడు కొంచెం ఆ పప్పులు నోటికి తగిలేలాగా ఉండాలి. ఇలా ఆకుకూరను కూడా వేసిన తర్వాత ఒక టొమాటో వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ బస్సార్కి కానీ లేదా తాలింపుకి కానీ సపరేట్గా వేయాల్సిన పని లేదు. ఇలా ఉప్పు యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ ఆకుకూర కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇంకా ఈ ఆకుకూర ఉడికేలోగా మనకు కర్రీ చేయడానికి కావాల్సిన వెజిటబుల్స్ అని కట్ చేసి తీసుకుంటున్నాను. లాస్ట్ వ్లాగ్లో అడిగారు, మీరు ఇంత ప్రాపర్గా ఒక రొటీన్ సెట్ చేసుకున్నారు కదా, దాన్ని మీకు డిస్టర్బ్ చేయదా? ఈ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు మదర్స్కి ఇది చాలా డిఫికల్ట్ ఒక రొటీన్ని ఫాలో అవ్వడం అనేసి. ఎందుకు డిస్టర్బ్ చేయదు, దాన్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. అండ్ ఈ ఏజ్లో పిల్లలు అల్లరి చేసి డిస్టర్బ్ చేస్తేనే వాళ్ళకి అదొక అందము, అది ఒక డెవలప్మెంటల్ మైల్ స్టోనే కదా. కాకపోతే ధన్వి విషయంలో ఏమైందంటే తను పుట్టినప్పటి నుంచి ఇద్దరమే ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా ఆయన ఆఫీస్ వర్క్స్ అలా బిజీగా ఉంటారు. ఇంకా ఎక్కువసేపు తనతో టైం స్పెండ్ చేసేది నేనే. అలా అని చెప్పేసి తనని ఎత్తుకొని తనని ఆడిపించుకుంటూ ఉండేకి అవ్వదు కదా, ఇంట్లో పనులు అవ్వవు. సో నేనేం చేశాను అంటే నేను పనులు చేసుకుంటూనే, తను మంత్స్ బేబీగా ఉన్నప్పటి నుంచి కూడా క్యారీ బ్యాగ్లో తన్ని కూర్చోబెట్టుకొని కుకింగ్ కానీ పనులు చేసేదాన్ని. వన్స్ తను కూర్చోవడం స్టార్ట్ చేశాక ఇలా కౌంటర్ టాప్ పైన కూర్చోబెట్టి నా పనులు చేసుకునేదాన్ని. ఇంకా నడవడం ఇవన్నీ అయ్యాక నా పనుల్లో తనని కూడా ఇన్వాల్వ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఆల్రెడీ చాలా వీడియోస్లో దీని గురించి డీటెయిల్గా కూడా షేర్ చేశాను. బట్ ఇంకా నాకు దీని గురించి అడుగుతున్నారు కాబట్టి షేర్ చేస్తున్నాను. దీనివల్ల మనం పనులు చేసుకోగలం. ఇది మనకు అడ్వాంటేజ్ అయితే అంతకన్నా ఎక్కువ అడ్వాంటేజ్ పిల్లలకు ఉన్నాయి. బెనిఫిట్స్ అంత ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకు స్క్రీన్ టైం అవాయిడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ లైఫ్ స్కిల్స్ చాలా నేర్చుకుంటారు. లైక్ మా ధన్వికి చూస్తే మాటలు చాలా త్వరగా వచ్చేసాయి. ఎందుకంటే ఇలా కూర్చోబెట్టుకొని నేను పనులు చేసుకుంటున్నప్పుడు తను ఇన్వాల్వ్ చేయడం వల్ల రోజు మొత్తం మాట్లాడుతూనే ఉంటాను తనతో. సో 2-వే కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి త్వరగా మాట్లాడతారు. తనని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, తనతోనూ ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటాను కాబట్టి మాటలు త్వరగా వస్తాయి. అండ్ చాలా విషయాలు నేర్చుకుంటారు. లైక్ ఇప్పుడు వెజిటేబుల్స్ నేమ్స్ కావచ్చు, ఫుడ్ రెసిపీస్ మీరు నమ్మరు కానీ చెప్తే తనకు ఏ వంటకు ఏం ఇంగ్రీడియంట్స్ వేయాలని కూడా తెలుసు. అంత ఇదిగా తెలిసి పెట్టుకుంది, ఎందుకంటే కిచెన్లోనే ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి. సో ఇలా తనని ఇన్వాల్వ్ చేసుకుంటూ చేస్తాను కాబట్టి నా పనులు అవుతాయి. అట్ ద సేమ్ టైం తనకు కూడా స్క్రీన్ టైం లేకుండా ఎంగేజ్ చేయొచ్చు. ఇది నాకు వర్క్ అవుతుంది. బట్ అన్ని డేస్ ఒకేలాగే ఉండవు. కొన్నిసార్లు తను ఎక్కువ అల్లరి చేస్తుంది, క్రాంకీగా ఉంటుంది. అలాంటప్పుడు నేను ప్లాన్ చేసుకున్న పనులు అవ్వకపోవచ్చు. కాకపోతే నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ధన్విని చూసి మీరు మా పిల్లలు ఇలా లేరు అని అస్సలు అలా ఆలోచించకండి, కంపేర్ కూడా చేయకండి. ఇదేది ఒక్క రోజులో జరిగింది కాదు. తను పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ 3.5 yearsగా మేము ఫాలో అవుతూ వస్తున్నాం కాబట్టి తను దానికి అలవాటు అయ్యింది. ఏ రొటీన్ అయినా సరే కొద్ది రోజులు కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటేనే పిల్లలకు కానీ మనకు కానీ అలవాటు అవుతుంది. సో మీరు మీ పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేసి మీ పనులు చేసుకోవచ్చో మీ బేబీ ఇష్టాలకు అకార్డింగ్గా ప్లాన్ చేసుకుంటే పిల్లలు ఉన్నా కూడా మనం పర్ఫెక్ట్ రొటీన్ని ఫాలో అవ్వగలము. ఈ బస్సార్ చేయడానికి ఒక మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా మెంతులు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, 7-8 వెల్లుల్లి, ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత, అంటే మన కారానికి ఎంత కావాలో అంత ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాను. మామూలుగా అంటే
కొంతమంది దీనికి పచ్చిమిరపకాయలు కూడా వేస్తారు, కాకపోతే పచ్చిమిరపకాయలు వేయడం వల్ల ఘాట్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా గ్యాస్ట్రిక్ అసిడిటీ ఇష్యూ ఉండేవాళ్ళు పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేసి ఇలా ఎండుమిరపకాయలు వేసుకోవడం మంచిది. నాకు అంటే మా ఇంట్లో నేను 2 రకాలుగాను ట్రై చేశాను. నాకు ఎండుమిరపకాయలు వేస్తేనే ఈ బస్సార్ టేస్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇంట్లో అందరికీ కూడా ఎండుమిరపకాయలు వేస్తేనే బాగుంది అని చెప్పారు కాబట్టి నేను ఇదే ఫాలో అవుతాను. కారానికి సరిపడినంత నేనైతే ఒక 7-8 ఎండుమిరపకాయలు వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి. ఇందులో వేసిన జీలకర్ర అలాగే ఆనియన్స్ ఇవన్నీ మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. అంతవరకు లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేసి ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈలోగా ఈ ఆకుకూర అంతా కూడా ఉడికిపోయింది. మనం ఇందులో టొమాటో వేసాం కదా, ఇది తీసి ఒక మిక్సీ జార్లోకి వేసి పెడుతున్నా. ఇది కంప్లీట్గా చల్లగవ్వాలి. ఈలోగా ఈ వాటర్ని మనకి నీళ్ళని ఆకుకూరని సపరేట్ చేయాలి. ఆ నీళ్ళు అయితే వంపేస్తున్నాను. ఈ నీళ్ళలోకి మనం మసాలా పేస్ట్ ఏదైతే చేసుకుంటామో అది కలిపి బస్సార్ లాగా చేస్తాము. ఈ వచ్చిన ఆకుకూర తాలింపు చేసుకుంటాము. ఇది ప్రాసెస్ చూడడానికి కొంచెం లెందీగా అనిపిస్తుంది కానీ చేయడం చాలా సింపులే. మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తూ ఉన్నాను. ఈ ఆకుకూరని కూడా ఇంకొక పెద్ద బౌల్లోకి వేసి కొంచెం చల్లారనిస్తున్నా, ఎందుకంటే దీంట్లో కూడా వాటర్ ఉంటుంది కదా, ఇదంతా స్క్వీజ్ చేసి సపరేట్ చేసుకోవాలి. ఇలా ఆకుకూర చల్లగైన తర్వాత దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా పిండేయాలి. కొంచెం ఆకుకూర పొడి పొడిగా ఉంటేనే తాలింపు బాగుంటుంది. సేమ్ ఇదే మెథడ్లోనే మనం తోటకూరతో కాకోకుండా మునగాకు, సోయా ఆకు వస్తుంది కదా, సబ్బక్కి అని చెప్పాను లాస్ట్ ఒక వీడియోలో, ఆ ఆకుకూరతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ టొమాటో కంప్లీట్గా చల్లగయ్యాక ఇలా కొద్దిగా మ్యాష్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్స్ అలాగే చిల్లీ ఇవన్నీ కూడా వేసేసుకోవాలి మిక్సీ జార్లో. దీంతోపాటు కొద్దిగా పచ్చి కొబ్బరి, ఆకుకూర చేసుకున్నాం కదా, ఈ ఆకుకూర కూడా కొద్దిగా వేసుకోవాలి. అప్పుడే ఈ బస్సారు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది, లేకపోతే మళ్ళీ రసం లాగా అయిపోతుంది. అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ నీళ్ళు ఉన్నాయి కదా, ఈ రసంని కూడా కొంచెం వేసేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని వాటర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతే బస్సార్ అయితే రెడీ అయిపోతుంది. కొంచెం ఫైనల్గా తాలింపు పెట్టేసుకోవడమే. ఏమైనా ఉప్పు తక్కువ అయితే ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇదే కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని ఇవి చిటపట్లాడాక ఒక 4 వెల్లుల్లిని ఇలా దంచి వేసుకోవాలి. ఇలా దంచి వేస్తే తాలింపు టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు, ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఇంగువ కంపల్సరీ వేయాలి. ఇంగువ వేస్తేనే బస్సార్ టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమందికి ఇంగువ ఫ్లేవర్ నచ్చదు అంటున్నారు, నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. బట్ ఇంగువ వేయడం వల్ల మనకు డైజెషన్ బాగా ఉంటుంది. అందులో పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా యాడ్ చేస్తూ ఉండండి, మంచిగా అరుగుదల బాగుంటుంది. ఇవన్నీ ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుంటున్నాను. ఈ పచ్చి కొబ్బరి తురుము కంపల్సరీ బస్సార్కి. ఈ ఆకుకూర తాలింపు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చి కొబ్బరి వేసాక ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకున్నాక దీనిలోంచి నేను తాలింపు కొద్దిగా తీసి బస్సార్లో వేస్తున్నా. బస్సార్ కోసం సపరేట్గా ఏం తాలింపు చేయడం లేదు, నేను మామూలుగా కూడా ఇలాగే చేస్తాను. వేసిన తర్వాత కొద్దిగా కలుపుకొని ఈ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆకుకూరని కూడా వేసేసి మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు, మనకు ఆకుకూర తాలింపు అయితే రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటి వరకు అసలు ట్రై చేయలేదు ఈ రెసిపీ అంటే ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్లీ నచ్చుతుంది. మా ధన్వికి ఆకుకూర అంటే ఎంత ఇష్టం అంటే తింటూనే ఉంటుంది, అంత ఇష్టం. అందులో ఈ తోటకూరతో అయితే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. ఈ బస్సార్ కూడా మనకు రసం లాగానే జస్ట్ ఒక పొంగు రావాలంతే, మరి ఎక్కువ తెరలిపోకూడదు, ఆ టేస్ట్ బాగుండదు. ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేయాలి. ఇంతే సింపుల్గా బస్సార్ అయితే రెడీ. ఇవాళ ఎందుకు అర్లీగా లంచ్ ప్రిపేర్ చేశాను అంటే హెయిర్ కట్ చేయించుకోవాలనేసి ఆల్మోస్ట్ 3 మంత్స్గా అనుకుంటున్నాము. బట్ ఏదో ఒక పని అలా అలా పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఇంకా ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ హెయిర్ కట్ చేయించుకోవాల్సిందే అనుకొని వచ్చాము. నాకు పర్సనలీ షార్ట్ హెయిర్ చాలా ఇష్టము. చెప్పాలంటే 10th క్లాస్ వరకు బాగా లాంగ్ హెయిర్ ఉన్నింది. అప్పటి వరకు ఇంట్లో వాళ్ళే ప్రాపర్ హెడ్ బాత్, హెయిర్ కేర్ అంతా చూసుకునేవాళ్ళు కదా. 10th తర్వాత హాస్టల్కి వెళ్ళాను.
ఇంకా అక్కడ అంతా లాంగ్ హెయిర్ మెయింటైన్ చేయడం నా వల్ల కాక అప్పటి నుంచి షార్ట్ హెయిర్ ఎక్కువగా అలవాటైపోయింది. ఇంకా ధన్వి పుట్టక ముందు వరకు కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా హెయిర్ లీవ్ చేయడము, హెయిర్ స్ట్రీక్స్, కలర్స్, అలాగే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఇవన్నీ బాగా క్రేజ్ ఉండింది. బట్ పిల్లలు పుట్టాక అన్నీ చేంజ్ అవుతాయి డెఫినెట్లీ. ఎందుకంటే మనం అనుకున్నా కూడా చేయలేము కొన్ని థింగ్స్. ఇప్పుడు నాకు హెయిర్ లీవ్ చేసుకోవడం ఇష్టం అనేసి నేను హెయిర్ లీవ్ చేసుకుంటే దాన్ని నోట్లో పెట్టుకోవడమో లేకపోతే పుల్ చేయడమో ఇవన్నీ వదిలేస్తే వాళ్ళని హ్యాండిల్ చేయడం మనకే కష్టం. ఎందుకంటే పిల్లల వెనకాల తిరుగుతూ ఉంటామా, మనం హెయిర్ లీవ్ చేసుకొని ఉన్నామంటే మనకే కష్టం అవుతుంది. అలా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంకా తగ్గిపోయింది. కాకపోతే ఏమంటే ఒక సర్టెన్ లెవెల్ వరకు, లెంత్ వరకు మాత్రమే నేను హెయిర్ని హ్యాండిల్ చేయగలను. ఒక లెంత్ ఇంత వచ్చిన తర్వాత డెఫినెట్లీ హెయిర్ కట్ చేపిస్తాను. నేను మోస్ట్లీ ఎవ్రీ 6 months లేదా ఇంకెంత లేదన్నా ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా హెయిర్ కట్ చేపిస్తాను. మరీ షార్ట్ కాదు, ఉన్న లెంత్కే కొంచెం డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అంటే లేయర్ కట్ కానీ, బటర్ఫ్లై కట్, ఫెదర్ కట్, ఇలా నాకు సెట్ అయ్యేలాంటి హెయిర్ కట్ కొని నేను చేపిస్తూ ఉంటాను. అండ్ నాకేంటి అంటే కింద మరీ ఎక్కువ లెంత్ అయ్యే కొద్దీ కొంచెము షార్ప్గా అయిపోతూ ఉంటుంది. ఇంకా అక్కడికి వచ్చాక హెయిర్ గ్రోత్ అనేది స్టాప్ అయినట్టుగానే అనిపిస్తుంది. వేరే ఏమైనా హెయిర్ స్టైల్ చేసుకోవాలన్నా కూడా అంత కన్వీనియంట్గా అనిపించదు కాబట్టి రెగ్యులర్గా హెయిర్ కట్ చేపిస్తూనే ఉంటాను. హెయిర్ కట్ చేసుకుని ఒక 2 to 3 days ఆ ఫీలింగే వేరే కదా, ఏదో మనకు మనమే కొత్తగా అనిపించినట్టుగా ఉంటుంది. నాకు అది ఇష్టం బాగా. ఎప్పుడు ఉండేదనుకున్నా కొంచెం ఏదో ఒక చేంజ్ వస్తుంటే మనకు కూడా కొత్త ఎనర్జీ వస్తుంది కదా. కాకపోతే వాళ్ళు బ్లో చేసి ఇవన్నీ చేయడం వల్ల జస్ట్ ఒక 1 or 2 వాష్ వరకు మన హెయిర్ అలాగే ఉంటుంది. ఆ తర్వాత మన ఒరిజినల్ హెయిర్ మనకు వస్తుంది. నాది కొంచెం మరీ సిల్కీ హెయిర్ కాదు, కొద్దిగా రఫ్ టెక్స్చర్ ఉండి కొంచెం కర్లీగానే ఉంటుంది. కాబట్టి ఇలా ఎప్పుడైనా స్పా కానీ హెయిర్ కట్ చేయించుకున్నప్పుడు ఆ లుక్ కొద్దిగా డిఫరెంట్గా నచ్చుతుంది. ఆ 2-3 days బాగా ఎంజాయ్ చేస్తాను. ఇది నా న్యూ హెయిర్ లుక్. అయితే ఈసారి లేయర్ కట్ చేయించుకున్నాను. యాక్చువల్లీ నా హెయిర్కి లేయర్ కట్ బాగా సెట్ అవుతుంది. లెంత్ ఏం షార్ట్ చేయించలేదు, జస్ట్ ఎడ్జెస్లో కొంచెం ట్రిమ్ చేయించి మల్టిపుల్ లేయర్ కట్ అయితే చేయించాను. దగ్గర 2.5 hours పట్టింది వెళ్ళి రావడానికి. అందుకే ముందే అనుకునే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము. ఫుల్ ఆకలి, ఇంకా రాగానే లంచ్ అయితే చేసేస్తున్నాము. ఈ బస్సార్కి రైస్ కన్నా రాగి ముద్ద చాలా బాగుంటుంది. ఏమంటే టైం లేదని ఇప్పుడు చేయలేదు, నైట్కి చేస్తాను. మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి మీకు ఎలా నచ్చింది అనేసి నాకు కమెంట్లో షేర్ చేయండి. ఇంకా లంచ్ అయ్యాక కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా ధన్వి పడుకొని ఉంది. తను లేచేలోగా గుమ్మడికాయ హల్వా ప్రిపేర్ చేద్దామని గుమ్మడికాయ పీల్ అయితే తీస్తున్నా. మార్నింగ్ వెజిటేబుల్ షాప్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. పంకిన్ కూడా ఎంత కావాలంత కొంచెం కొంచెమే తెచ్చుకుంటూ ఉంటాం. మరి ఫుల్ కాయ తీసుకొస్తే మళ్ళీ ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు స్టోర్ చేయాలి అనేసి ఇప్పుడైతే అవైలబుల్గా ఉంది కదా అని కొద్దిగా తీసుకొస్తాము. ఈ పంకిన్ హల్వా అంటే ధన్వికి చాలా ఇష్టము. నేను ఆల్మోస్ట్ చెప్పాలంటే మంత్లీ 2-3 సార్లు చేస్తూనే ఉంటాను. ఈ గుమ్మడికాయ హల్వా చేయడానికి తురుముకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా మన క్యారెట్, బీట్రూట్ అయితే తురిమి తీసుకోవాలి, ఎందుకంటే అవి కుక్ సాఫ్ట్గా. కాకపోతే ఈ పంకిన్ ఏమంటే మనం జస్ట్ కొంచెం సేపు కుక్ చేయగానే దాంట్లో వాటర్ రిలీజ్ అయ్యి బాగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. నేను దీన్ని చేయడం కోసం ప్యాన్లో ఒక 2 teaspoon నెయ్యి వేసుకొని చిన్నగా కట్ చేసిన గుమ్మడికాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే దీనిలోంచి వాటర్ రిలీజ్ అవుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటుంటే బాగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. చూడొచ్చు ఆల్మోస్ట్ ఒక 50% అయితే కుక్ అయింది. దీనిలో ఉన్న వాటర్ వచ్చేసి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక 1 cup పాలు వేస్తున్నాను. నేను ఒక 1 cup పంకిన్ తీసుకున్నా, దానికి ఎగ్జాక్ట్గా 1 cup పాలు వేసి ఈ పాలన్నీ ఇమిడిపోయేంత వరకు మనము మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక యాలకుల్ని కూడా వేస్తున్నాను. ఒకసారి యాలకులు వేసాక కలిపి మూత పెట్టి కంప్లీట్గా పాలన్నీ కూడా ఇమిడిపోయేంత వరకు కుక్ చేసుకుంటే చూడొచ్చు ఇలా మెత్తగా మ్యాష్ అయిపోతుంది. మనం దీనికి తురమని అవసరమే లేదు. ఇలా ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులోకి ఒక 1/4 cup బెల్లం వేసుకుంటే సరిపోతుంది. నేను యాక్చువల్గా క్యారెట్ హల్వా మైండ్లోనే ఉన్నాను. గుమ్మడికాయ ఆల్రెడీ తీపి ఉంటుంది కాబట్టి మనం బెల్లం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. 1/2 cup తీసుకున్నా మళ్ళీ అందులో సగమే వేసాను. మనకు ఒక 1 cup పంకిన్కి 1 cup పాలు 1/4 cup బెల్లం వేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే మనకు సరిపోతుంది, తీయగా బాగుంటుంది. ఇప్పుడు బెల్లం వేసాక ఇది కొంచెం కరుగు వాటరీగా అవుతుంది కాబట్టి మనం దీన్ని కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇది ఇలా కుక్ చేసేకి పెట్టేసి
ఇంకొక ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొన్ని క్యాష్యూస్ అలాగే ఆల్మండ్స్ని చాప్ చేసి వేయించుకుంటున్నా. ఇందులోకి కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది తినడానికి, మరీ సాఫ్ట్గా అవ్వకోకుండా కొంచెం క్రంచీగా డ్రై రోస్ట్ చేసుకొని ఈ హల్వాలోకి వేసి ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను క్యాస్ట్ ఐరన్లో చేస్తున్నాను కాబట్టి ఇంకొంచెం వాటరీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తున్నా, ఎందుకంటే ఈ వేడికి మిగిలింది కుక్ అయిపోతుంది, కొంచెం గట్టిగా అయిపోతుంది అనేసి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంతే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా పంకిన్ హల్వా అయితే రెడీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా మా ధన్వి సగం నిద్రలో లేచేసింది, ఎందుకో మరి డిస్టర్బ్ అయ్యి లేచేసింది. ఇంకా లేచి లేవడమే ఏడుస్తుంది, తన ఫ్రెండ్ కావాలని చెప్పేసి. హల్వా చూడగానే కొంచెం కామ్ డౌన్ అయ్యింది. సరే నాకు ఇష్టమైంది ఏదో చేస్తోంది మా అమ్మ అనేసి. ఇంకొకటి, క్యాస్ట్ ఐరన్లో మనం ఎప్పుడే కానీ ఏ డిష్ కుక్ చేసినా కూడా కుక్ చేసిన వెంటనే ఇంకొక పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే ఆ వేడికి ఆ ఫుడ్ అనేది అంటే ఐరన్తో రియాక్ట్ అవ్వడం వల్ల కలర్ చేంజ్ అవుతుంది, టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఎవరు కావాలి? రామ్ కావాలా? బజ్జోడు ఉన్నాడు కదా తను. లేదు, ఇంకా బజ్జోడు ఉన్నాడు. నీకు ఇప్పుడు హల్వా కావాలా వద్దా? హల్వా కావాలా వద్దా? సరే లేస్తే వస్తారు, ఓకేనా? ఏడ్చకూడదు, గుడ్గా, ఓకేనా? తీసుకో, ఏడవకూడదు, తిను. నీకోసమే కదా నువ్వు అడిగావని నేను హల్వా చేసింది. ఎలా ఉంది? స్వీట్గా ఉందా? యమ్మీగా ఉందా? ఇంకా ఈ క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ విషయానికి వస్తే చాలామంది దీన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం, దీనికి సీజనింగ్ కష్టం అని చెప్పేసి యూజ్ చేయకుండా ఉంటున్నారు. కాకపోతే దీంట్లో కుక్ చేయడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీని మెయింటెనెన్స్ కూడా చాలా సింపులే, మనం అనుకున్నంత కష్టం ఏమీ కాదు. ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ఎలా సీజనింగ్ చేయాలి అనేసి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. దోశ తవానే కాదు, ఏ క్యాస్ట్ ఐరన్ అయినా సరే నేను ఆ వీడియోలో చెప్పిన మెథడ్లో మీరు ఫస్ట్ టైం సీజనింగ్ చేసుకుంటే ఆ తర్వాత ఎవ్రీ టైం కూడా మనం ఏ క్యాస్ట్ ఐరన్ కుక్వేర్లో అయినా సరే కుక్ చేసిన తర్వాత ఇమీడియట్గా దాని నుంచి ఫుడ్ని డిష్ అవుట్ చేసేసి తర్వాత కొంచెం సేపు అది కంప్లీట్గా చల్లగా అవ్వనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడే నీళ్లు వేయకుండా చల్లగా అయిన తర్వాత వాటర్ వేసేసి ఆ ఫుడ్ ఏముందో అది ఒక్కసారి చేత్తో అంటే ఈజీగా వచ్చేస్తుంది. అలా అంతా తీసేసిన తర్వాత నార్మల్ మనం డిష్ లిక్విడ్ ఏది యూజ్ చేస్తామో పాత్రలు కడగడానికి ఆ డిష్ లిక్విడ్ తోటే స్క్రబ్ చేయాలి. నార్మల్ పాత్రలు ఎలా కడుగుతామో సేమ్ క్యాస్ట్ ఐరన్ కూడా అలాగే కడగాలి. మిగిలిన అన్ని క్యాస్ట్ ఐరన్ కుక్వేర్కి ఇలా చేస్తే సరిపోతుంది. కాకపోతే దోశ తవ కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. దోశలు వేసిన ప్రతిసారి మనం ఇది కడిగామంటే తవ అస్సలు దోశలు సరిగ్గా రావు. నేనేం చేస్తానంటే దోశ వేసాక ఒక టిష్యూ తోటి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా ఫుడ్ ఏమైనా ఉన్నా అంతా పార్టికల్స్ తీసేసి స్టోర్ చేస్తాను. ఎవ్రీ వీక్ అంటే వీక్లీ వన్స్ నేను ఇలా స్క్రబ్బర్ తోటి ఎడ్జెస్ అన్నీ కూడా ఏమన్నా మనకు ఆయిల్ మార్క్స్ ఏమైనా అతుక్కొని ఉంటాయి కదా అలా అన్నీ కూడా స్క్రబ్ చేసేసి తర్వాత నార్మల్ డిష్ లిక్విడ్ తోటి వాష్ చేసేస్తా. ఇంటే సింపుల్గా వాష్ చేసుకోవడము. వాష్ చేశాక యాక్చువల్ స్టెప్ ఉండేది, దీన్ని అలాగే డ్రై అవ్వనివ్వకూడదు. ఒక పొడి బట్ట ఏదైనా తీసుకొని డ్రై క్లాత్ తోటి బాగా వైప్ చేసి అస్సలు నీళ్లు లేకోకుండా ఇప్పుడు స్టవ్ పైన పెట్టి కొంచెం హీట్ చేయాలి. ఎక్స్ట్రా మాయిశ్చర్ ఏమున్నా కూడా వెళ్ళిపోతుంది. ఇలా హీట్ చేశాక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్తో కానీ లేకపోతే ఇలా బ్రష్తో కానీ కంప్లీట్గా కడాయి మొత్తం కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆయిల్ అప్లై చేయాలి. సేమ్ దోశ తవకు కూడా ఇలాగే ఆయిల్ అప్లై చేసి ఒక టిష్యూ పేపర్ తోటి ఎక్స్ట్రా ఆయిల్ ఏమున్నా కూడా రిమూవ్ చేసేసి ఈ కడాయిలన్నీ కూడా చల్లగా అయిన తర్వాత మళ్ళీ మనం వాటి ప్లేస్లో పెట్టేసుకోవడమే. ఇంతే, ఎవ్రీ టైం ఇలాగే చేసుకోవాలి. నార్మల్ కుక్వేర్తో పోల్చుకుంటే ఒక 3-4 నిమిషాలు ఎక్స్ట్రా పని పడుతుంది. కాకపోతే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఆ 3-4 మినిట్స్ టైం స్పెండ్ చేయలేమా దీనికోసము. ఇంకొక టిప్ ఏమంటే మనం కడాయి క్యాస్ట్ ఐరన్ ఎప్పుడే కానీ బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేసి ఆ తర్వాత ఫుడ్ కుక్ చేసుకోవాలి. ఇలా చేస్తే అస్సలు అతుక్కోదు. ఇంకా దోశకు వచ్చేసి ఎవ్రీ టైం కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ తోటి బాగా రబ్ చేసుకుంటే నాన్ స్టిక్లో ఎలా వస్తాయో దోశలు అలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా బాగా వస్తాయి. మనకు సాఫ్ట్గా క్రిస్పీగా ఎలా కావాలో అలా దోశలు చేసుకోవచ్చు. ఇంతే సింపుల్ క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ సీజనింగ్ అండ్ మెయింటెనెన్స్. అయితే నేను ఈ ఇండస్ వ్యాలీ తీసుకున్నాను కాంబోవి. మీరు ప్రోడక్ట్స్ కూడా ట్యాగ్ చేస్తే ఎవరైనా కావాలంటే పర్చేస్ చేయండి.
ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చింది, హెల్ప్ఫుల్గా అనిపించింది అంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైకే నాకు మోటివేషన్. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.